సర్వాది సంభూతుడైన వాడా, నీకు ప్రణమిలి నమస్కారం పెడుతున్నాం. నీవే మా రక్షకుడవని, నీవే మా విమోచకుడవని నమ్మగల శక్తిని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అనేక కోట్లాది మందికి ఈ యొక్క దివ్యరహస్యం తెలుసు, కానీ వాళ్ళు నేను నమ్మలేకపోయారు. కానీ మేమైతే నీవెవరో తెలిసి స్థితిలో ఉండగా మా మనోనేత్రాలు తెలిసి మా ఆత్మజ్యోతులు వెలిగించి నీ ప్రియ కుమార్తెలకు అభిషేకించి, అయ్యా నీవే మా రక్షకుడవని, నీవే మా కొరకు సర్వమహిమ ప్రభావాలు ఎదుర్కొని నిరుడిగా పుట్టి మాకు బలిహారం చెల్లించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుకున్న రక్షకుడు నీవని తెలుసుకునే అదృష్టాన్ని మాకు ఇచ్చావు. అందుకే నీకు దివ్య స్తోత్రాలు. మా జీవితకాలం అంతా కూడా నేను స్తుతిస్తూనే ఉండాలి, మా జీవితకాలం నిన్ను ఆరాధిస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా అని మమ్మలను సమృద్ధి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోవాలని మీ దివ్య పాదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆయన కృపాసను బట్టి మీరు, మీ తరాలు, మీ వంశాలు ఎప్పుడూ క్షేమం కలుగుండి, ఎప్పుడూ ఆస్వాదించబడుతూ, ఎప్పుడూ గణపరచబడుదురుగాక. ఆమేన్. జీవగల తండ్రికి నిండి వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాం. దేవుడి స్తోత్రాలండి. మరి ఇంతవరకు మళ్ళీ దేవుడు కాచి కాపాడుతున్నాడు. మనకి మళ్ళీ ఒక రిస్క్ వస్తుందండి. అదేంటంటే సువార్త. కొంతమంది నా సువార్త గొప్పది, నేను సువార్త చెప్తున్నాను, నేను ట్రైనింగ్ అయ్యాను, నేను ఎక్కడ ట్రైనింగ్ అయ్యాను, నాకు బైబిల్ అంతా తెలుసు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఎక్కడికి వెళ్ళినా ఎవరన్నా మాట వింటలేదు అంటారు. కొంతమంది అన్యుల మధ్య నుంచి సువార్థికులుగా వస్తారు. వాళ్ళు సిగ్గు మొగ్గైపోతూ ఉంటారు. ఎవరికైనా అభిషేకించుకుంటారు, కరెక్టే, కానీ దేవుడి మాట చెప్పరు. ఎందుకు చెప్పరు అలాగ వాళ్ళు అని మీరు ఎప్పుడైనా ఆలోచించినప్పుడు వాళ్ళకి సిగ్గు చేత నా దేవుడు గొప్పవాడు అని చెప్పలేరు. సువార్త చెప్పడానికి చాలా రకాలైన ఆటంకాలు ఉన్నాయి. ఎలా ఆటంకాలు ఉన్నాయి అని చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్ర కోవిదుడు. మరి చిన్నప్పటి నుంచి హెబ్రీ వంశంలో పుట్టి పీఠాధిపతిగా జీవిస్తూ ఎంతో ఘనుడిగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో అపోస్తలుడైన పౌలు గారు దేవుని చేత పట్టబడ్డాడు. చూద్దామండి ఒకసారి అపోస్తలుల గారు 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఇక్కడ దేవుడి స్తోత్రాలు. ఒక విచిత్ర సంగ్రహం కనబడుతుంది. మనం చాలామంది చెప్తామండి, నేనండి ఏంటమ్మా అసలు ఎందుకు క్రైస్తవురాలు అయ్యావమ్మా, అదేనండి మరండి నాకండి మరి ఏమైందమ్మా నీకమ్మా, అది పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళి అవ్వదన్నారండి, అప్పుడండి మరి పక్క ఆవిడ చెప్పిందండి దేవుణ్ణి నమ్ముకుంటే పెళ్ళి అవుద్దన్నారండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, పెళ్ళి అయిందండి, చాలా మంచిది.
కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుణ్ణి నమ్ముకోలేదు. దేవుణ్ణి నమ్ముకోలేదు. ఈయన దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తామన్నాడు పెద్ద ఆయన. ఇంకా పైగా నా కులం మంచిది, నా మతం మంచిది, నా జాతి మంచిది. ఎందుకు ఇలా చెప్తాడు ఈ పెద్ద ఆయన? ఎందుకు ఇలా మాట్లాడతాడు? వీళ్ళని విమోచిస్తాడు, ఆయన ఎబ్రాహీములో పుడతాడు. వాళ్ళు అది ఒక ఘనతగా తీసుకున్నారు. ఈ మాట ఎవరు చెప్పారు చూద్దామండి. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఖచ్చితంగా చెప్పాడు హెబ్రాయీలో పుడతాడని. అంటే ధర్మశాస్త్ర కోవిదులు అందరూ కూడా దేవుడు మనవాడిగా పుడతాడు, మన జాతిలో పుడతాడు, మన కులంలో పుడతాడు, మనల్ని విమోచిస్తాడు, మనకి ఆయన తండ్రిగా ఉంటాడు అనే బోధ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాడు తర్వాత లేఖనాలు చూసినప్పుడు కూడా యెషయా గారు కూడా మాట చెప్పాడు. 9వ అధ్యాయం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచక్రియ మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. ఇమ్మానుయేలు ఇంకా గొప్ప, ఇది ఇంకా గొప్ప. మరి దేవుడు నరుడుగా పుట్టడని అన్ని వేదాలు, జన్మే పాపం అని అన్ని వేదాలు, సకల వేదాలు ఒప్పుకున్నాయి. సరే, మరి జన్మపాపం అయినప్పుడు ఆయన దేవుడు జన్మగా పుట్టాడు అనుకోండి, ఇంకిక్కడే ఏదో ఒక రకంగా మరి ఏదో దేవుడి కింద రకరకాలుగా ఏదో యోగ కింద మారిపోవాలి. కానీ యూదులకు ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే ఆయన పుడితే, మనకు మళ్ళీ పుడితే ఆయన మరి ఎలా వెళ్తాడు పరలోక రాజ్యానికి? పరలోక రాజ్యంలో పాపి చేరలేడు కదా అనే సమస్య వాళ్ళకి ఎదురైనప్పుడు ఈ లేఖనము దేవుడిచ్చాడు. ఎలా పడతాడు? కన్య గర్భాన పడతాడు. అందుకే మా దేవుడు కన్య గర్భాన పడతాడు, మాలోనే పడతాడు, మమ్మల్ని విమోచిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. మా దేవుడు మా కోసం పడతాడు. ఇది ఒక రకమైన ఈ అహంకారంతో వాళ్ళు అంచేత ఈయన నిజముగా దేవుడు వాళ్ళను పుట్టాడా? చూద్దామండి. యోహాను 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. నీవు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఇప్పుడు తండ్రి ఎక్కడ పుడతాడు అనేదాన్ని చెప్పాడు. ఆయన యూదుల మధ్యన పుడతాడు. కానీ యూదుల మధ్యన పుట్టినట్లుగా వాక్యం సెలవిస్తుంది. సరే, ఏదెలా ఉన్నా కానీ ఈయన పుట్టిన తర్వాత ఒక విచిత్ర సంగ్రహం ఏంటంటే 30 సంవత్సరాలు మరుగై ఉన్నాడు. ఓ సామాన్య మానవుడిగా, ఎటువంటి ఎన్నిక లేని వాడుగా ఆయన జీవించాడు. 30 సంవత్సరాల దాకా ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడు, వాళ్ళ నాన్నగారి దగ్గరే ఉన్నాడు. మరి కులం దగ్గర ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నాడు, మొక్కుబళ్ళు తీర్చుకున్నాడు. లేకపోతే యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు.
ఇంకా పోతుంటే చిన్నప్పుడు శుద్ధి చేశారు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రధానంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే 30 సంవత్సరం వయసు వచ్చిన దానికి ఆయన ఒక చోటకు వచ్చాడు. చూద్దామండి 13వ వచనం, మత్తయి 3:13. ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న ఎక్కడికి వచ్చాడంట? యోర్దాను నది దగ్గరికి వచ్చాట. యోర్దాను నది దగ్గరికి వచ్చి మామూలుగా స్నానాలు చాలామంది చేస్తారు, గంగలో చేస్తారు, గోదావరిలో చేస్తారు. ఇంకా నా ఇంటి పెద్దోళ్ళు చాలా తెలుగుగలలు ఎక్కువ ఉంటాయంటే ఈ వెళ్ళే నీళ్ళు గోదావరి నీళ్ళే కాబట్టి ఇది కూడా గోదావరి అనుకున్న టపీట మునిగేస్తారని. ఇంకా కొంతమంది సముద్రం గడికి వెళ్ళి మునుగుతారు. ఏంటంటే గోదావరి నీళ్ళు, గంగ నీళ్ళు, ఆ నదుల నీళ్ళు ఇందులోకి వస్తున్నాయి కాబట్టి ఇది ఇంకా పరిశుద్ధం అని అందరూ మునుగుతారు. కానీ యోర్దాను నదిలో ఏం తీసుకున్నాకి వెళ్ళాడండి? నా బాప్టిజము మునగడానికి వెళ్ళలేదండి, బాప్టిజం తీసుకున్నాకి వెళ్ళాడు. బాప్టిజం అనగా పాత జీవితానికే మానవ జీవితం సమాధి, పరిశుద్ధ జీవితం ప్రారంభం. అందుకు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు యోహాను గారు అంటాడు, అయ్యా నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు బాప్టిజం తీసుకోవద్దు. అయ్యా పిచ్చోడా, నేను నరుడిగా పుట్టాను కదండిరా, నేను నరుడు కదా, అందుకు ఇప్పుడు నేను నా జీవితాన్ని తెలిసి ఏ జీవితంలోకి రావాలి? మహిమ గల జీవితంలోకి రావాలి. అందుకు బాప్టిజం తీసుకున్న తర్వాత ఈయనకి పరిశుద్ధాత్మ వచ్చింది, మహిమ స్వరూపుడుగా మారిపోయాడు. తర్వాత ఒక పని చేశాడు ఈయన. చూద్దాం ఒకసారి అండి, 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటాను సంచరించెను. దేవుడి స్తోత్రాలండి. ఇక్కడ ఒక అద్భుత విషయం మనం చూసినప్పుడు ప్రవక్తలు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ కూడా యూదుల మధ్యనే ఉన్నారు. వాళ్ళు యూదులను దాటి బయటికి రావట్లేదు. మరి ఈయన కూడా చాలామంది వచ్చేస్తున్నారు. చూద్దాం ఒకసారండి, లూకా 29వ వచనం చూడు, 2వ అధ్యాయం 29. నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావే. అన్యజనులకు ఎక్కడికి వెళ్ళిపోతానని చెప్పాడు? అన్యుల మధ్యకి వెళ్ళిపోతానని చెప్పాడు. ఈయన అన్యుల మధ్యకి ఎలా వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు ఈయన సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఏమని సువార్త చెప్పడం ప్రారంభించాడు? దేవుడు లోకంలో పుట్టాడు. తప్పలు కొట్టండి. నేను దేవుడిని అని చెప్పట్లేదు ఆయన, ఆ పెద్ద ఆయన. అటు యోహాను గారు కూడా అది చెప్తున్నాడు, దేవుడు లోకంలోకి వచ్చాడని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా దేవుడు లోకంలో పుట్టాడు, ఈ లోకంలో పుట్టాడు అని చెబుతూ వెళ్తుండగా ఆయన ఎవరు ముట్టుకున్నా, ఆయన ఎవరు అంటుకున్నా, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా దెయ్యాలు పారిపోతున్నాయి, రోగాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు యేసు ప్రబలుతున్నాడు. దేవుడనా కాదు, జ్ఞాననా కాదు. అయ్యి బాబోయ్, ఆయన నోటితో మాట్లాడితే చాలండి దెయ్యాలు పడిపోతున్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు? మీగా దేవుడు వచ్చేసాడని చెప్తున్నాడు. అదేంటి దేవుడు వస్తే మాకు తెలియాలి, కానీ మరి వాళ్ళు దేవుడు వస్తని అని అనేక మంది ఆయన కూడగలటం చూశారు. ఈసారి కనిపెడతా ఉన్నారు. దేవుడు పుడతాడు, గ్యారంటీ. పుడితే ఎవరి మధ్యన పుడతాడు? మా మధ్యన పుడతాడు. మరి పుట్టినవాడు ఎక్కడ ఉంటాడు? మా మధ్యన ఉంటాడు. మరి ఈ అన్యులేంటి? ఈ నానా జాతులేంటి? ఈ నానా మతాలేంటి? ఈ నానా మతాలకి దేవుడికి సంబంధం ఏంటి? దేవుడికి యూదులకే సంబంధం కదా. మరి ఏంటి ఈ డిస్కషను అనే బాధ, లేక అనేక వాదన అంచేత గొలలో పాడుకుండా వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ధర్మశాస్త్రం తెలియని వాళ్ళు, మరి దేవుని యొక్క చరిత్ర తెలియని వాళ్ళు యేసుని వెంబడిస్తున్నారు. నిజంగా యేసు పుట్టింది యూదుల మధ్యనే,
కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ పేచీ పెడుతున్నారు. ఆయన కన్య గర్భాన్ని పుట్టాలి కదా, కన్య గర్భాన్ని పుట్టలేదు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఆయన మా మధ్య ఉండాలి కదా, అంజలి మధ్య ఎందుకు వెళ్ళాడు? ఇతను కాదు, ఇతను దొంగ వేషం వేస్తున్నాడు, ఇతను మా దేవుడిని అవమానపరుస్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అబ్రహాంకి చెప్పాడు. అటువంటిది వీడేంటి ఇలా చెప్తున్నాడు? అందరికీ దేవుడు అంటాడేంటి, అందరికీ విమోచన అంటాడేంటి, అందరికీ రక్షణ అంటాడేంటి అని కక్ష పట్టి ఆయన్ని చాలా బాగా ఆయన చంపారు. మేము చంపాము అనే మాట ఇజ్రాయెల్ అన్నారు. ఇంకొకరు కూడా చంపామన్నారు. ఎవరండి? రక్షించబడ్డ వాళ్ళు చెప్పారు, మేము ఆయన సిలువేశాం. యేసుప్రభుని మొత్తానికి కింద పెట్టి ఇతను మా కులాన్ని పాడు చేశాడు కాబట్టి ఇతను చంపేయాలి. ఇప్పుడు అక్కడ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం అంటున్నారండి, మా కొరకే పుట్టాడు, మా కొరకే. ఎవరాళ్ళు మాట్లాడుతుంది? ఆత్మస్వరూపులు మగ్దల మరియ, ఏ పోతామంటే సమరస్త్రీ, వీళ్ళందరూ కూడా ఒక మాట అన్నారు, మేమే ఆయన సిలువుగా చెప్తున్నాం, మా పాప పరిహార్థ బలి ఇవ్వటానికి వస్తాను వచ్చాడు అని ఏడుస్తూ వీళ్ళు యేసు ప్రభుని కూడా వెళ్తున్నారు. ఇంకొక వర్గం వాళ్ళు ఏమన్నారంటే, వాడు మా కులాన్ని పాడు చేశాడు, వాడు మన మతాన్ని పాడు చేశాడు, వాడిని చంపి తీరుతాం. సరే మయ్యాన్ని వెళ్తున్నాడు పెద్దగా, అయిన మహానుభావుడు వెళ్ళాడు, సులుమాన్ అయ్యాడు. ఏదో ఆయన మరి సమాధులు ఇచ్చాడని కొంతమంది, లేకలేదని కొంతమంది. ఈనాటికి క్రైస్తవులు కూడా అదే గొడవ. అయితే మహానుభావుడు లేచిన తర్వాత తన శిష్యులను దర్శించి వాళ్ళకు మాట చెప్పాడు, ఇప్పుడు మీరు సువార్త చెప్పాలి. ఏం చెప్పాలన్నాడమ్మా? సువార్త చెప్పాలి. సువార్త చెప్పాలంటే మీలో చాలామంది అంటారు, సంచలించుకుంటే సువార్త అయిపోతుంది, 4 ఇళ్ళకి వెళ్తే సువార్త అయిపోతుంది అంటారండి. కానీ అలాంటి భావం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడ చూద్దామండి ఒకసారి. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమై హృదయ కాఠిన్యము నిమిత్తమును. వీళ్ళు స్వార్థికులేనండి, దేవుడి చేత అనుకోబడ్డ వాళ్ళే, కానీ అర్థములు చెప్పలేకపోతున్నారు సువార్త. వాళ్ళ మాట ఎవరు ఇంటలేదు. అప్పుడే యేసు ప్రభు అంటాడు, మీరు పెంతుకొస్తానికి రండి అన్నాడు. వెళ్ళారు, పరిశుద్ధాత్మ వచ్చింది. చూద్దాం ఒకసారి అండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు, అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 మందితో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఎలా చెప్పాను, యూదయ మనుషులారా, యెరూషలేము మనుషులారా, సమస్త జనులారా, మీకు తెలియగాక చెవియొగ్గి మా మాటలు వినుడి. మీరు ఊహించినట్లుగా వీరెవరో తాగుబోతులు కాదు, వీళ్ళెవరో పాపులు కాదు, వీళ్ళెవరో చెడిపోయిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ పరలోకానికి వచ్చారు, దేవుని కృప కృప వల్ల పాపం కడగబడి పరిశుద్ధపరచబడ్డారు. వీళ్ళు పరిశుద్ధులు. మరోసారి పేతురు గారు చెప్తున్నాడు, ఆయన పుట్టాడు, మీ సాక్ష్యం. ఆయన లేచాడు, మీ సాక్ష్యం. ఆయన మాలోకి వచ్చాడు, సాక్ష్యం. ఎవరు పుట్టారు? ఇశ్రాయేలు చెప్తున్నారు, మా దగ్గరే పుట్టాలి, మా దగ్గరే ఉండాలి, మమ్మల్ని విమోచించాలి క్రీస్తు అవుతే. మనం చాలా జాగ్రత్తగా రోమీలు 9 అధ్యాయాలు చూసినప్పుడు వారికి నిద్రమత్తు కలిగి ఉన్నారు. రావటం వాళ్ళ మధ్యకి వచ్చినా కానీ వాళ్ళు అంగీకరించట్లేదు, సువార్త అంగీకరించట్లేదు. వాళ్ళు
యేసు పుట్టాడంటే వింటలేదు వాళ్ళు, యేసు చనిపోయాడంటే వింటలేదు వాళ్ళు, యేసు లేచాడంటే వింటలేదు వాళ్ళు. ఒకటే మాట అన్నారు, యేసు మరియమ్మ కొడుకు, యేసుని మేము చంపాం, యేసు మరియమ్మ కొడుకు, యేసు మీరు చంపాం అన్నారు. ఏమన్నారంటే యేసు మా కోసం పుట్టాడు, యేసు మా కోసం సిలుమానం పొందాడు, యేసు తిరిగి లేచి వచ్చాడు, యేసు మాలోకి వచ్చాడు, మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. వాదన, విపరీతమైన వాదన. అదే టైంలో అపోస్తుల పౌలు గారిని యేసు ప్రభువారు పట్టుకున్నాడు ఆయన. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఒక మాట అంటాడు, 16 వచనం చూడబడా, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపెదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గం. ఇప్పుడు పౌలుకి చెప్పాడు దేవుడు, నీవు స్వార్థికుడివి. అతను ధర్మశాస్త్ర బోధకుడు. గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రము నిత్యమని, ధర్మశాస్త్రాన్ని నిత్యముగా అనుసరించాలని, ధర్మశాస్త్రం ఉన్నవాడే దేవుడని, మన కులమే గొప్పదని, మన మతమే గొప్పదని, మన దేవుడు యెహోవా అని, ఆయన మన కోసం పుడతాడని, ఆయన మనల్ని లేపుకుంటాడని పూర్తి విశ్వాసం కలిగిన ఒక మార్గాన్ని పయనిస్తున్న పౌలు ఇప్పుడు సువార్త చెప్పడానికి వచ్చాడు. దేవుడు ఎన్నుకున్నాడు. ఏమని సువార్త చెప్తున్నాడు ఈ పెద్ద ఆయన? అయ్యా, నేను ఆయనకి వ్యతిరేకినయ్యా, నేను ధర్మశాస్త్ర బోధకుడినయ్యా, అయ్యా యేసుని సిలువేసిన వాళ్ళు నేను కూడా ఉన్నానయ్యా, నేను చాలా వ్యతిరేకినయ్యా. కానీ నన్ను ఎవరు పట్టుకున్నారు? ఆయన పట్టుకున్నాడు. హల్లెలూయా. నా పాపానికి అడిగాడు, హల్లెలూయా. నా శాపానికి అడిగాడు, హల్లెలూయా. నన్ను సువార్తికుడిగా ఎన్నుకున్నాడు. ఆమేన్. అడుగుతున్నారు కొంతమంది, నువ్వు 7 సేవలే సన్నాసుడా, అన్నీ బాగానే ఉన్నాయి, ఏదోలే చాటునేదో నమ్ముకున్నావులే, చాటునేదో నడిచేలో కానీ అదేంటి యేసు పుట్టాడు, యేసు చనిపోయాడు, యేసు లేచాడు అని ఓ పెద్ద కేకలతో వింటరా? లేఖనాలు చెప్తున్నాడు. నిద్రమత్తు అర్థం కావట్లేదండి వాళ్ళకి. పౌలు గారు చెప్తున్న వాక్యం అర్థం కావట్లేదు, సువార్త అర్థం కావట్లేదండి. ఆయన లేఖనాలు చెప్తున్నాడు. యెషయా 53 అధ్యాయాల గురించి చెప్పాడు కదా, వాగ్దాని ప్రకారంగా ఆయన పుట్టాడు కదా. 10వ వచనం చూడండి అలా అయ్యాడు. దావీదు కీర్తన 22 అధ్యాయం చూడండి, వాగ్దాని ప్రకారం పుట్టాడు కదా. అయితే మిమ్మల్ని అందరినీ దర్శించిన దేవుడు నన్ను ఎందుకు దర్శించాడు తెలుసా? నేను ఆయన ప్రియకుమారుడను. రెండోదిగా నేను ఎందుకు వచ్చాను తెలుసా భూలోకులకి? ఆయన నామాన్ని ప్రచురింపజేయడానికి, ఆయన సువార్త చెప్పడం కోసము. ఆయన పుట్టాడని, ఆయన సిలువను పొందాడని, ఆయన తిరిగి లేచాడని, అయ్యా లోకంలో చాటి చెప్పడానికి అని దేవుడు పుట్టించాడు. నా మనోనేత్రాలు తెరిచాడు, నా ఆత్మజ్యోతిని వెలిగించాడు, నాకు విమోచన ఇచ్చాడు. నేను సువార్త చెప్పితే నాకు శ్రమ, లేకపోతే నేను పరలోక రాజ్యంకి వెళ్ళలేను, నాకు విమోచన దొరకదు, నేను పరలోక రాజ్యం దర్శించలేను. అందుకు దేవుడు ఈ యొక్క కార్యం కోసం తీసుకొచ్చాడు. కాబట్టి ఆ కార్యాన్ని నిర్వర్తం చేస్తున్నాను. అంటే మీ మాట గొప్పదా లేక దేవుడి మాట గొప్పదా? ఎవరు నన్ను ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడా? మీరు ఎన్నుకున్నారా? మీకోసం సువార్త చెప్పాలా? ధర్మశాస్త్రం బోధించాలా? దేవుడి కోసం సువార్త చెప్పాలా? మీరు చెప్పండి అని అపోస్తలుడు పౌలు గారు వాళ్ళతో వచ్చుడు. సువార్త అనేది ఎవరికి అంటే, పరలోకానికి ఎవరైతే వచ్చారో, ఎవరైతే మానవులుగా చిక్కుపడ్డారో, ఎవరైతే పాపందాలుగా చిక్కుపడ్డారో, సువార్త వినగానే పుట్లో ఉన్న పాము ఎలా లెగిస్తూ ఆత్మ కూడా అలా లెగిస్తుంది. వీళ్ళందరూ ఎందుకో యేసుక్రీస్తుడు ఏమడుతున్నారు నీకు తెలుసా అడిగాడు యూదుల్ని. ఎందుకు ఏమడుతున్నారు? అరే వాళ్ళు మన కులం వాళ్ళేరా, వాళ్ళు మన జాతి వాళ్ళేరా, వాళ్ళు మన మతం వాళ్ళే, కానీ వాళ్ళ పాపాలు కడగబడ్డాయి. మరి మా పాపాలు? నువ్వు కాదు, నువ్వు పరలోకానికి రాలేదు, నువ్వు దేవుని బిడ్డవు కావు, అందుకే ఆయన దర్శించట్లేదు.
ఎందుకు ఆయన వెంబడిస్తున్నాను? దానికి కారణం ఏంటంటే నేను సజీవుడను. నేను భూలోకంలో పుట్టి మరణించాను, తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి పాపిగా మారిపోయాను, భూలోకంలోకి వచ్చి నశించిపోయాను. నా కొరకు సజీవమైన తండ్రి కన్య గర్భాన్ని పుట్టి శిలువను పొంది తిరిగి లేచి పరిశుద్ధాత్మ రూపంగా వచ్చి నా పాపాలను భరించి నా శాపాలను భరించి నాకు విమోచన ఇచ్చి నన్ను నిత్యరాజ్యం తీసుకెళ్తున్నాడు. నేను ఆయన అడగలేదు, ఎవరే దుర్మార్గులరా, నేను ఆయన అడగలేదు, ఆయన నన్ను కోరుకున్నాడు. ఎందుకు తెలుసా? నేను ఆయన కుమారుడు. ఆయన చేత సువార్త అక్కడ 10,000 మంది అన్నారు, 3,000 మందికి వినపడింది. ఆ 9,000 మందికి వినపడలేదు. ఎందుకు వినపడలేదు? ఆ 9,000 మంది పరలోకానికి రాలేదు. ఆ 9,000 మంది దేవుని కుమారులు కాదు కాబట్టి ఆ 9,000 మందిని దేవుడు పరిశుద్ధపరచలేదు. వాళ్ళకి విమోచన లేదు, వాళ్ళకి రక్షణ లేదు. సువార్త విన్నారు, వాళ్ళు కూడా వాక్యాన్ని విన్నారు, కానీ రక్షించబడలేదు. అయ్యా పరిశుద్ధాత్మ వాళ్ళకి రాలేదు, వాళ్ళు విమోచించబడలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుడి పిల్లలు కాదు. ఎందుకు దేవుడి పిల్లలు కాదు? వాళ్ళు పరలోకానికి రాలేదయ్యా, పరలోకానికి పడిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరిని రక్షిస్తాడైనా ఆయన పిల్లలను. మానవులు రక్షించే పరలోకానికి వెళ్తారా? సాతాను రక్షించే పరలోకానికి వెళ్తుందా? సాతాను పాపాలు కడిగితే పరలోకానికి వెళ్తుందా? మానవుల పాపాలు కడిగితే మానవులు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. ఎవరు పాపి? ఇప్పుడు ఎవరు పాపలు పడిపోయారు? ఆయన పిల్లలు. ఎవరు బంధించబడ్డారు? ఆయన పిల్లలు. ఎవరు సాతాను చేత బంధించబడ్డారు? ఆయన పిల్లలు. వాళ్ళ పిల్లలు శరీరంలో బంధించబడ్డారు, ఆయన పిల్లలు. వాళ్ళను విడిపించుకోవడం వస్తే ఆయన పరిశుద్ధాత్మగా మారాడు. పరిశుద్ధాత్మ వచ్చి నేను ధర్మశాస్త్రం చేత రక్షించబడలేదు, నా కులం చేత రక్షించబడలేదు, నా గురువుల చేత రక్షించబడలేదు. పరిశుద్ధాత్మ నన్ను రక్షించాడు. ఆమేన్. పరిశుద్ధాత్మను విమోచించాడు. ఆమేన్. అందుకు యేసు రక్షకుడని చెప్పకుండా ఉంటే నాకు శ్రమ. ఇందుకు శ్రమ తెలుసా? నాకు దేవుడికి తెలియదు, నేను పరలోకానికి రాలేదు, నా పాపం కడగబడలేదు. పాపం కడగబడింది కాబట్టి నాలో ఆత్మ చెబుతుంది యేసు పుట్టాడు, హల్లెలూయా. యేసు సిలువను పొందాడు, హల్లెలూయా. యేసు తిరిగి లేచాడు, హల్లెలూయా. ఆయన నా దగ్గరికి వచ్చాడు, హల్లెలూయా. నా పాపం కడిగాడు, హల్లెలూయా. నా శాపం కడిగాడు, హల్లెలూయా. నన్ను పరలోక రాజ్యంలోనికే. అందుకు నేను ఆయన్ని ప్రకటించకుండా ఉండలేను, నేను ఆయన స్తుతించకుండా ఉండలేను, నేను ఆరాధించకుండా ఉండలేను. ఎవరు అలా ఆరాధిస్తున్నారు? పరలోక రాజ్యంలో నిత్య స్తుతి మహిమ ప్రభావాలతో నిలబడ్డ ఆత్మ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో తిరిగి పునరుద్ధాన శక్తి పొందుకుని నా రక్షకుడు, నా విమోచకుడు, యేసే నా రక్షకుడు అని కేకలేస్తుంది. నేను కాదు, నాలో ఉన్న ఆత్మ అని చెప్తున్నా. పేరా ఎవరు యేసుని రక్షకుడిని పిలుస్తారంటే ఎవరైతే పరలోకానికి పడిపోయారు, ఎవరికైతే ఆ దేశ రక్ష యొక్క మహిమ దర్శించబడిందో, ఎవరైతే విమోచించబడ్డారో వారందరూ కేకేస్తారు, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే నా ప్రాణప్రియుడు. పునరుద్ధాన మహాప్రభావంతో పునర్జన అనుభవం దగ్గరికి వచ్చాడు, నాకు పునర్జన్మనిచ్చాడు. నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోదును గాక. ఆమేన్.